హలో స్టూడెంట్స్. సో ఈరోజు ప్రిపరేషన్ టైం టేబుల్ పెడుతున్నాను. యాక్చువల్లీ సారీ, నేను ప్రిపరేషన్ ఎలా చేయాలో మీకు చెప్తానని వీడియో చెప్పాను. బట్ నాకు టైం దొరకలేదు, అందుకే అప్లోడ్ చేయలేను. లాస్ట్ మినిట్లో అప్లోడ్ చేస్తున్నాను అనుకోకండి. బట్ ఇందులో కరెక్ట్గా డేట్స్ ప్రకారం అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు దీంట్లో మీరు కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కమింగ్ టు పేపర్ వైస్, ఇవి పేపర్ వైస్ సబ్జెక్ట్స్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో ఎగ్జామ్స్లో హాల్ టికెట్ పైన సబ్జెక్ట్స్ నేమ్స్ ఉండయి. పేపర్ 1, పేపర్ 2 అవే ఇస్తారు కాబట్టి ఇది కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఫస్ట్, సెకండ్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్, థర్డ్ వన్ మొబైల్ కంప్యూటింగ్, ఫోర్త్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నాకు తెలిసిన ప్రకారం ఇది యాక్చువల్లీ పేపర్ వైస్. సో ఇది కరెక్టో కాదో ఒకసారి మీరు చెప్పండి. నాకైతే ఇది తెలుసు కాబట్టి నేను పెట్టాను. సో కమింగ్ టు మీకు ఆల్మోస్ట్ 25th, ఈ నెక్స్ట్ రేపటి నుంచి 25th నుంచి 4th వరకు టైం ఉంది. సో 1, 2, 3 డేస్, 4th రోజు ఎగ్జామ్స్. యాక్చువల్లీ ఇంకా డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. నాకైతే వచ్చిన రూమర్స్ ప్రకారం 4th సెప్టెంబర్ నుంచి అని ఎగ్జామ్స్ చెప్పారు. అండ్ మొన్న కొత్తగా ఏమొచ్చిందంటే పోస్ట్పోండ్ అవుతున్నాయని అన్నారు. ఇంకా ఐడియా లేదు, క్లారిటీ రాలేదు పోస్ట్పోండ్ అవుతున్నాయి అని. సో మీరేం నమ్మకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కమింగ్ టు 25th, 26th మొబైల్ కంప్యూటింగ్. ఎందుకంటే చిన్న సిలబస్, మీరు 1 డేలో కూడా కంప్లీట్ చేయగలుగుతారంటే కంప్లీట్ చేసేయండి. అండ్ ఒక రోజు ఫస్ట్ సెకండ్ యూనిట్ పెట్టుకోండి, ఇంకో రోజు థర్డ్ ఫోర్త్ యూనిట్ పెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ మోడల్ పేపర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా మీ కాలేజ్లో మీ మ్యామ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే అవి కూడా కవర్ చేసుకోండి. 2 డేస్లో మొబైల్ కంప్యూటింగ్ కంప్లీట్ చేయండి. అండ్ కమింగ్ టు 27th అండ్ 28th ఆగస్ట్ అండ్ 29th ఆగస్ట్ 3 డేస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇచ్చాను. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ది సిలబస్ చాలా ఉంది కాబట్టి ఇచ్చాను. బికాజ్ ఇట్ ఈస్ లాంగ్ సిలబస్. సో మీరు ప్రిపేర్ అవ్వండి దాన్ని బట్టి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ వైజ్ మోడల్ పేపర్ క్వశ్చన్స్, ఇంకా మీ మ్యామ్స్ ఏమైనా యాడ్ చేస్తే అవి ఏవి మిస్ కాకుండా జనరల్గా ప్రిపేర్ కండి. కమింగ్ టు 30 and 31st ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేపర్స్ విత్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ సో 4th రోజు కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 డేస్ మాత్రము ఈ సబ్జెక్ట్కి పెట్టుకోండి. అండ్ మిగతా డేస్లో అండ్ మిడిల్లో ఓన్లీ 1 డే గ్యాప్ వస్తుంది కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్ రివైజ్ చేసుకోనికే టైం సరిపోతుంది. సో ఇది టైం టేబుల్ అకార్డింగ్ ప్రిపరేషన్ టైం టేబుల్ ఫర్ యూ, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, కమెంట్ ఆన్ మై వీడియో. మీకు ఈ టైం టేబుల్ ఓకే నచ్చిందా లేదో ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.